హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. పడి పూజ అది నైట్ చేస్తున్నారండి. డైలీ చేయరు. బుధవారం రోజు ఈ మేడం ఉన్నారు కదా, బ్లూ శారీ మేడం, నమ్రత మేడం. తను ఇక్కడ ఉన్నప్పుడైతే మా దగ్గర అయ్యప్ప స్వాములకి చాలా సేవ చేసేవాళ్ళండి. ఏం అవసరం ఉన్నా కూడా అడగమనేవాళ్ళు. డైలీ స్వాములకైతే ఫ్రూట్స్, పాలు అలా పంపేవాళ్ళు. మేడం అయితే నాకు వంట చేసేటప్పుడు అయ్యప్ప స్వాములకి మేడం గుర్తొచ్చారు. ఎవ్రీ ఇయర్ కూడా నన్ను పిలుస్తారు. మా స్వాముల ఇళ్ళన్నిటికీ సార్ని మేడంని పిలిచేవాళ్ళం. నేను చూపిస్తున్నాను కదా, ఈ జెండాలు అవి కట్టేసి, ఇది వచ్చేసి వేరు వెంకటేశ్వర స్వామి అండి. ఉలవపాడు సింగరాయకొండ మధ్యలో ఉంటుంది, నెల్లూరు డిస్టిక్. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ అంతేనండి డిస్టెన్స్, 3 or 5 ఉంటుందేమో. ఈ స్కూల్ ఉంది కదా, పెద్ద స్కూలు. ఈ స్కూల్కి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట టెంపుల్. నేను మా కార్లో వచ్చేప్పుడు చూపిస్తున్నాను. అంటే రోడ్డు పైనే ఉంటుంది. మామిడి తోటలో మామిడి చెట్టులో వెంకటేశ్వర స్వామి రూపం వచ్చిందనమాట. అది ఎవరో గమనించేసి ఇంకా ఆయన ఏంటంటే ఆ ప్లేస్ వరకు మొత్తం నరికించేసి చెట్లు అన్నీ టెంపుల్ లాగా చేశారు. మనీ ప్లాంట్కి కానీ మొక్కలకి కానీ ఇలా ఎక్కువగా పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు వచ్చాయంటే ఇలా నేను అన్ని ప్లాంట్స్కి అయితే ఇస్తానండి. డైలీ మనం వంట చేసినప్పుడు కొంచెం వస్తాయి కదా, అవైతే చిన్న చిన్న కుండీలు, చిన్న చిన్న డబ్బాల్లో మొక్కలు వేస్తాం కదా మనం, అవి గ్రోతింగ్ ఎక్కువ ఉండవన్నమాట. ఫ్లవర్స్ అవి రావు. అందుకనేసి డైలీ నేను బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అలా వాటికి ఇస్తాను. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఏదైనా భోజనాల ప్రిపరేషన్ అలా చేసినప్పుడు బియ్యం, పప్పు కడిగిన నీళ్ళు అయితే అన్ని చెట్లకి ఇస్తానండి. ఇదేంటంటే మనకి ఫెర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుందన్నమాట. అన్ని మొక్కలకి ఇలా ఇచ్చామంటే ఎప్పుడైనా 15 డేస్కి 1 మంత్కి ఇంకా మనం ఏమీ ఇవ్వక్కర్లేదండి. మీరు పొరపాటును కూడా యూరియా అలాంటివి వేయొద్దనమాట. మనం న్యాచురల్గా పెంచుకుంటున్నాం కాబట్టి న్యాచురల్ పద్ధతిలోనే పెంచుకోండి. నేను ఒకసారి పొరపాటున యూరియా వేసాను, కొంచెం గ్రోతింగ్ తొందరగా వస్తుందని. ఆ మొక్కలే చనిపోయాయండి. గట్టి పడుతుందన్నమాట, మట్టి స్ట్రక్ అయిపోయి. కుండీల్లో మాత్రం యూరియా అవి అస్సలు వేయద్దు. ఈ విధంగా ఎప్పుడైనా సరే మీరు ఇలా పప్పు, బియ్యం కడిగిన నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుంటే అదే మనకి బూస్ట్, హార్లిక్స్ టైప్లో మనుషులకైతే అలా పౌడర్ ఎనర్జీలకి, ఇలా మొక్కలకైతే ఈ విధంగా కడిగిన నీళ్ళు అలా ఇచ్చామంటే చాలా వాటి గ్రోతింగ్కి కానీ అవి బుషీగా పెరగటానికి కానీ ఇవి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. నేను ఎప్పుడైనా ఇలా ఇంట్లో ఎక్కువ క్వాంటిటీలో పప్పు ఇలా కడిగినప్పుడు, లేదంటే మనం గ్రైండర్ కడిగేస్తాం కదా, అందులో కూడా కొంచెం వాటర్ ఎక్కువ పోసేసి అలా మొక్కలకి ఇస్తాను. ప్రతిరోజు కూడా ఇలా 5 దీపాలు కార్తీక మాసం మొత్తం ఉదయం సాయంత్రం అయితే ఇలా అమ్మవారి దగ్గర, తులసమ్మ దగ్గర 2 కడ్డీలు, ఆ తర్వాత తులసమ్మ దగ్గర దీపం, 2 గడపల దగ్గర దీపాలు పెట్టేసుకుంటానండి. తర్వాత మా హస్బెండ్ స్వామి టెంపుల్కి వెళ్ళేసి భజన అదంతా చేసుకొని మార్నింగ్ వచ్చేసరికి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేస్తానండి. ప్రిపేర్ చేయటము పెసర దోశ, ఉప్మా చేస్తున్నాను. పల్లీ చట్నీ వేశాను. మా స్వామి ఉదయాన్నే 4కి లేచేసి ఆయన అన్ని కార్యక్రమాలు, ఇంట్లో పూజ, దీపం అవన్నీ ఆయన చేసేసుకొని 5 కల్లా టెంపుల్కి వెళ్తారండి. అరౌండ్ 5:15కి నేను మామూలుగా తులసమ్మ దగ్గర ఇవన్నీ దీపాలు పెట్టుకొని మా స్వామి టెంపుల్కి వెళ్ళాక శివాష్టోత్రాలు అవి శివుడికి పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తానండి. స్వామి వచ్చేసరికి 7 అవుతుందన్నమాట. ఈలోపు పాలు, నీళ్లు పట్టడం, పాలాయన వస్తే పాలు పోయించుకొని కాచుకోవటం ఇవన్నీ చేస్తాను. ఇలా పెసరట్టు ఏంటంటే ఫస్ట్ మనం దోశలాగా పోసుకొని అందులో ఉప్మా పెట్టేసేసుకోవటమేనండి. తర్వాత నేనైతే ఇలా వడ్డించుకున్నాను. స్వామికైతే మా టిఫిన్ అది పెట్టేసి బెండకాయ ఫ్రై క్లిప్ యాడ్ అయ్యింది. ఇది వచ్చి బిర్యానీ, స్వీట్స్. మా ఫ్రెండ్ అయితే నా బాక్స్లో ఉన్నాయి తన దగ్గర 2. దీపావళి రోజు వెయిట్ చేశాను, మీరు మిస్ అయింది, వచ్చారో లేదో ఊరి నుంచి అనేసి ఈరోజు తీసుకొచ్చాను అనేసి దీపావళి వెళ్ళిన 2 డేస్కి అయితే నా కోసం స్వీట్స్, చాక్లెట్స్, బిర్యానీ తీసుకొని వచ్చారండి. తన సునీత గారు చాలా మంచి ఆవిడ అనమాట. అందరితో కలుపుకోలుగా బాగా మాట్లాడతారు.
1 ఇయర్ కూడా కాలేదండి, కానీ అందరితో బాగా కలిసిపోతారు. ఒక మేడం అయితే ఈరోజు సాయిబాబాది ఉద్యాపన అని పిలిచారు. 9 గురువారాలు చేస్తాం కదా ఉద్యాపన. 9వ గురువారం 9 మందిని లేదా 11 మందిని, వాళ్ళు ఎంతమంది అనుకుంటారో ఆ బుక్లో రాసి ఉంటుంది అనమాట. నేనైతే 9 గురువారాలు వ్రతం చేశాను. అందులో పసుపు క్లాత్ వేసేసి బాబాని అది పెట్టి పసుపు పూలతోటి ప్రసాదం అవి చేసేసి పసుపు పూలతోటి అలంకరించి పూజ అది చేసి 9 గురువారాలు కంప్లీట్ అయ్యాక 9వ గురువారం అయితే 9 మందిని పిలిచి నేను ఉద్యాపన చేశాను. ఈ మేడం గారు 11 మందిని పిలిచి 11 తాంబూలాలు ఇచ్చారండి. దానికి సంబంధించి బుక్కు ప్రసాదం అవన్నీ ఇచ్చారనమాట. నేనైతే ఎల్లో కలర్ ఇష్టమని బాబాకి ఎల్లో కలర్ కట్టుకొని వెళ్ళానండి. ప్రసాదాలు అవి బ్లౌజ్ పీసు, పండు, అక్షింతలు, పొంగలి, గుగ్గిళ్ళు అలా ఇచ్చారండి. ఈ విధంగా తీసుకొని అయితే వచ్చాను. ఏదైనా అనుకొని ఆయన్ని ఆరాధించామంటే తప్పక కరుణిస్తారనమాట. ఇది నేను ఒక టెంపుల్లో ఫోటో తీసుకొని లామినేషన్ చేయించారు మా హస్బెండ్. బాబా అంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయన ఉంగరం వేలుకు కూడా ఫస్ట్ బాబా ఉంగరమే చేయించుకున్నారు. అంత ఇష్టం అన్నమాట బాబా అంటే. బాబా అయితే నమ్మిన వారు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అన్నీ చక్కగా చేస్తాడండి. ఆ మేడం చేసిన పూజ ఉద్యాపన ఈరోజు చేశారనమాట. అందరికీ బాబా పూజ చేసే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ మీ తులసి.